అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి. నా పేరు సుజాత. మన దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. అయితే చారిత్రక ఆలయాలను సందర్శించాలనుకునే వారికి కర్ణాటకలో బేలూరు, హలేబీడు, శ్రావణబెళగొళ ఇవి అనువైన ప్రదేశాలు. అందులో శ్రావణబెళగొళలో 981 గంగరాజులు నిర్మించినటువంటి 57 అడుగుల గోమటేశ్వరి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత శ్రావణబెళగొళ. అయితే ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం అనేది జరుగుతుంది. ఇది జైనులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. మహావీర కీర్తిస్తంభం ఒకటి, భద్రబాహుని గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి. భద్రబాహు స్వామి ఇక్కడ కల్వపు అనే ఒక ప్రాంతంలో తపస్సు చేశాడంట. ఆ ప్రదేశమే నేడు శ్రావణబెళగొళగా పేరొందిందని చరిత్ర చెబుతుంది. ఇక్కడ చంద్రగిరిపై గోమటేశ్వరుడు వెలిశాడు. జైన సంప్రదాయం ప్రకారంగా సంసారం వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళల్లో అత్యంత పుణ్యపురుషులైన వారిని శ్రమణులు అంటారు. ఆ పరంగానే ఈ ఊరికి శ్రవణబెళగొళ అనే పేరు వచ్చింది. అయితే అదే కాలక్రమంలో శ్రావణబెళగొళగా మారిందట. జైన మతస్థులైన వాళ్ళు రాజస్థాను, గుజరాత్ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీర్థయాత్రలకి వస్తూ ఉంటారు. మన దేశంలో గొప్ప జైన పవిత్ర క్షేత్రాలలో ఇదొకటి. జైన మూల పురుషులను తీర్థంకర్లు అంటారు. ఈ శ్రావణబెళగొళలో ఉన్న బాహుబలి ఆ 24 తీర్థంకరులలో ఒకరనమాట. అయితే తీర్థంకరుల్లో ఆఖరివాడైనటువంటి వర్ధమాన మహావీరుడు ఆఖరివారు. ఈయన ద్వారానే జైన సిద్ధాంతం అనేది ఒక మతంగా ఆవిర్భవించిందని చెప్తారు. ఇక్కడ కొండ చివరి భాగం పైనుంచి కిందకి తొలుచుకుంటూ చెక్కబడినటువంటి బాహుబలి విగ్రహం ఉంటుంది. 2 కాళ్ళ మీద నిల్చొని తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం 57 అడుగుల ఎత్తు ఉంటుంది. వృషభుని కుమారుడైన బాహుబలి తపస్సు చేసిన ఈ ప్రదేశం సుమారు 2000 సంవత్సరాల నుంచి జైనులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అలరారుతోంది.